ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. 2019కి ముందు అందరి నోట ఇదే మాట. కానీ 2019లో వైఎస్ జగన్ భారీ మెజారిటీతో విజయం సాధించటంతో 3 రాజధానుల మాట ముందుకొచ్చింది. అంతేకాదు రాజధాని వికేంద్రీకరణ పేరుతో లెజిస్లేటివ్ క్యాపిటల్‌గా అమరావతితో పాటు న్యాయ రాజధానిగా కర్నూలు, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖను సీఎం జగన్ ప్రకటించారు. దీంతో సుమారు 700 రోజులుగా అమరావతి ప్రాంత రైతులు ఉద్యమం చేస్తున్నారు. ఇటీవల న్యాయస్థానం టు దేవస్థానం అంటూ మహాపాదయాత్ర పేరుతో ఉద్యమాన్ని సెకండ్ లెవెల్కు తీసుకువెళ్లారు. సరిగ్గా అదే సమయంలో జగన్ ప్రభుత్వం అందరికీ ఊహించని షాక్ ఇచ్చింది. 3 రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. హైకోర్టులో అడ్వకేట్ జనరల్ ద్వారా ఇదే మాట చెప్పించిన ప్రభుత్వం వెంటనే అసెంబ్లీలో ప్రకటన చేసింది. సీఎం జగన్ స్వయంగా 3 రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో 3 రాజధానుల విషయంలో వెనక్కి తగ్గేది లేదంటూనే కొన్ని మార్పులతో మరింత బలంగా బిల్లును త్వరలోనే ప్రవేశపెడతామని ప్రకటించారు. అయితే సడన్గా 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకోవడానికి కారణమేమిటి? ఇదే ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న. 3 రాజధానుల ప్రకటన వచ్చినప్పటి నుంచి అమరావతి జేఏసీతో పాటు ఎంతోమంది కోర్టు మెట్లెక్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషన్లు వేశారు. ఇవన్నీ ఇప్పుడు విచారణకు వచ్చాయి. మొన్నటి వరకు రైతుల తరపున వాదనలు విన్నారు. ఇప్పుడు రోజువారీ విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వం తరపున వాదనలు వినేందుకు సిద్ధమైంది. అయితే ప్రభుత్వం వైపు నుంచి సరైన సమాధానాలు లేకపోవటం వల్లనే విచారణ ప్రారంభం కాగానే అడ్వకేట్ జనరల్ బిల్లును రద్దు విషయాన్ని త్రిసభ్య ధర్మాసనానికి తెలియజేస్తున్నట్లు భావించవచ్చు. దీంతో ఈ కేసులన్నిటికీ ప్రస్తుతానికి విరామమే. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిరుపతికి వచ్చారు. అదే సమయంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డికి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న అమిత్ షా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఇన్నాళ్ళు సరైన సమయం కోసం ఎదురుచూసిన బీజేపీ అన్ని వైపుల నుంచి వైఎస్ఆర్సీపీని, జగన్ను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లే కనిపిస్తోంది. ఓవైపు జగన్ కేసులు, ఇప్పుడు వివేకా కేసు, మరోవైపు అమరావతి కేసులు ఇవన్నీ చుట్టుముట్టిన సమయంలో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అందుకే రాష్ట్రంలో పర్యటించిన అమిత్ షా తమ నేతలకు క్లాస్ పీకడంతో పాటు అమరావతి రైతుల పాదయాత్రకు మద్దతు పలకాలని రాష్ట్ర నేతలను ఆదేశించారు. వెంటనే బీజేపీ నేతలు పాదయాత్రలో పాల్గొన్నారు. అయితే బీజేపీ వ్యూహంతో కంగుతిన్న ప్రభుత్వం వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగింది. కానీ సరైన ప్రత్యామ్నాయం కనిపించకపోవడంతో వ్యూహాత్మకంగా బిల్లును వెనక్కు తీసుకొని కథకు ఇంటర్వెల్ వేసింది. బిల్లును వెనక్కి తీసుకుంటామనే సీఎం జగన్ మళ్లీ మార్పులతో బిల్లును తెస్తామని ప్రకటించారు. దీని వెనుక వ్యూహమేమిటి అన్నదే ప్రధాన ప్రశ్న. కేసుల విచారణ ఆలస్యం చేయటానికి బిల్లును వెనక్కి తీసుకుంటున్నారా? లేదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని నిధులు సమకూర్చలేక వెనక్కి తీసుకుంటున్నారా? లేకపోతే 3 రాజధానుల విషయంలో న్యాయపరమైన చిక్కులను ఛేదించలేక చతికిలబడ్డారా? ఇవే ఇప్పుడు ప్రశ్నలు అందరినీ వేధిస్తున్నాయి. ఇక అమరావతి రైతుల విషయానికి వస్తే ప్రభుత్వం 3 రాజధానుల విషయంలో బిల్లు వెనక్కి తీసుకోవడంతో వ్యూహాలు మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే బిల్లును ఇప్పుడు వెనక్కి తీసుకున్న భవిష్యత్తులో మళ్లీ బిల్లు పెడతామన్న ప్రభుత్వ ప్రకటనతో ఉద్యమాన్ని ముందుకే తీసుకెళ్తామని చెబుతున్నారు. ప్రభుత్వం పూర్తిగా బిల్లును రద్దు చేసుకునే వరకు వెనుకడుగు వేసేది లేదని రైతులు చెబుతున్నారు. అప్పటి వరకు పాదయాత్రను విజయ యాత్రగా మార్చుకొని ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఇక 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకోవటం వలన రాజకీయంగా ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఈ విషయంలో మాత్రం వైఎస్ఆర్సీపీని తక్కువగా అంచనా వేయటానికి లేదు. ఎందుకంటే అనుకున్నది సాధించేంత వరకు విశ్రమించని నైజం జగన్ది. అలాంటి జగన్ ఇప్పుడు 3 రాజధానుల విషయంలో వెనక్కి తగ్గుతారా అంటే లేదనే చెప్పొచ్చు. మరి జగన్ వ్యూహం ఏమిటి? ప్రస్తుతానికి కొంత నష్టం జరిగినా భవిష్యత్తులో పెద్ద ఎత్తున లాభం జరిగేలా జగన్ వ్యూహం ఉండబోతుందనేది విశ్లేషకుల మాట. టీడీపీ విషయానికొస్తే ఇటీవల అసెంబ్లీలో జరిగిన పరిణామాలతో ప్రజల్లో సింపతి కోసం ప్రయత్నిస్తున్నట్లే కనిపిస్తుంది. మరి ఈ సమయంలో ఆ సింపతిని పెంచుకుంటుందా, లేక బిల్ బ్యాక్ డెసిషన్ను తమ గెలుపుగా ప్రచారం చేసుకుంటుందా అనేది చూడాలి. ఒకవేళ అదే జరిగితే
చంద్రబాబుకు ఇప్పటివరకు వచ్చిన సింపతి తగ్గిపోతుంది. సో, అసెంబ్లీలో వ్యూహం ఫెయిల్ అయినట్లే. ఒకవేళ అదే వ్యూహంతో ముందుకెళ్తే అమరావతి ఉద్యమం క్రెడిట్ దక్కకపోవచ్చు. ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తారు అన్నదే ఇంట్రెస్టింగ్. ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ బిల్లు విషయంలో ఎలాంటి వ్యూహంతో వ్యవహరిస్తారు? ఇప్పటికే గతంలో అమరావతి ఉద్యమానికి మద్దతు పలికిన పవన్ కళ్యాణ్‌కు ఈ విజయాన్ని తమ ఖాతాలో వేసుకునే ధైర్యం ఉందా? ఈ విషయంలో టీడీపీతో పోటీ పడగలరా? అమరావతికి బీజేపీ మద్దతు పలకడంతో వారి అండతో రాష్ట్రంలో బలపడే అవకాశాన్ని వినియోగించుకుంటారా? ఇప్పుడు జనసేనాని అడుగు ఎటువైపు పడుతుందనేది ఆసక్తికరమే.